నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయతో మనం అందరం ఈరోజు హజ్ యాత్రికుల యొక్క ఏదైతే సర్వీస్ కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం మనందరికీ హజ్ కమిటీలో మెంబర్స్గా తీసుకుని ఏదైతే మా మీద హోప్స్ పెట్టి మమ్మల్ని నియమించారో అల్హమ్దులిల్లా ఈరోజు దానికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దేనికోసం అంటే ఈ యొక్క సర్వీస్ అనేది చాలా పెద్ద సర్వీస్. హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికుల కోసం మనం అందరం కలిసి దాదాపు 40 రోజుల నుంచి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి కూడా అక్కడ కూడా దాదాపు అల్హమ్దులిల్లా ప్రతి మన హజ్ కమిటీ మెంబర్ వచ్చేసి మొత్తం టైం వెచ్చించి అక్కడే వాళ్ళ బాగోగులు చూడటం కానీ ఏదైనా సమస్య వచ్చే కానీ దాన్ని పరిష్కరించే మార్గంలో వాళ్ళకి సర్వీస్ ఇచ్చి అక్కడ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఈరోజు కంప్లీట్ అవుతుంది. దాదాపు 2200 మంది హజ్ యాత్రికులు మొత్తం మక్కా యాత్రకు బయలుదేరుతున్నారు. ఇది లాస్ట్ ఫ్లైట్ అన్నమాట. మన కమిటీ మెంబర్స్ అందరూ బెంగళూరులో అక్కడ కూడా మన డైరెక్టర్సు అక్కడ కూడా పోయి మాషాల్లా చాలా మంచి సర్వీస్ ఇచ్చారు. ఇక్కడ ఈరోజు అందరం కలిసి అల్హమ్దులిల్లా ఇస్తున్నాము. ఈ యొక్క సపోర్ట్ మనకు దొరికింది అంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క హైలైట్ అని చెప్పుకోవాలి. అల్హమ్దులిల్లా ఒక గ్యారంటీతో మనం ఈ మాట ఈరోజు చెప్పగలుగుతున్నామంటే, ఎందుకంటే ఏదైతే 3 స్టార్ ఫెసిలిటీ మన హజ్ యాత్రికులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ యాత్రికులకు ఏదైతే కలిగిందో అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిట్. ఇట్ గోస్ టు అవర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. మన హజ్కి వెళ్ళే యాత్రికులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ వెళ్ళినా కూడా అదే మాట చెప్తున్నారు, ఇప్పుడు దాకా మనకు ఇట్లాంటి సర్వీస్ మనకు అందలేదు, చాలా హ్యాపీగా ఉన్నాము, అల్లా ఇంకా దీనికి డెవలప్ చేయగాక అని దువాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు. అయితే దీంట్లో ఒక హైలీ ఈ యొక్క కార్యక్రమానికి చేయటానికి మనకు ఒక ముందడుగు మనం ఏదో వేసామో దానికి ఒక రీజను మన ఈవో గారు అన్నమాట. ఈవో గారు అల్హమ్దులిల్లా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ ఎలా మనం చేయాలి అనేది క్యాటరింగ్ కానీ, అలాగే అకామిడేషన్ కానీ, అలాగే సిస్టమ్ మొత్తం ఎలా మనం మేనేజ్ చేయాలి, టైం టు టైం వాళ్ళందరికీ ఎలాంటి సర్వీస్ ఇవ్వాలనేది కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. దాన్ని ఫాలో అవుతా మన మెంబర్స్ అందరూ కలిసి అల్హమ్దులిల్లా మనం ప్రయత్నం చేశాము. అల్లాతో మనం దువా చేస్తున్నాము. అలాగే మనమందరం కలిసి మన ఆబిద్ భాయ్ కానీ, మన రేష్మా పర్వీన్ మేడం కానీ, మన ఎవరైతే హజ్ కమిటీ మెంబర్స్ అందరూ మొత్తం ఉన్నారో కలిసి కట్టుగా మనం ముందుకు వెళ్తున్నాము. అల్లాతో నేను దువా చేస్తున్నా, ఇలాగే మనం ముందుకు సాగుతాం ఇన్షాల్లా. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేసే రిక్వెస్ట్ మన కోసం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం హజ్ హౌస్ నిర్మించడానికి ఎంత తొందరగా అయితే మనకు తోడ్పాటు ఇస్తారో దాని యొక్క ప్రతిఫలం కూడా మన మైనార్టీస్లో మనకు దొరికిద్ది ఇన్షాల్లా. దానికి మనం ప్రయత్నం చేస్తాము. మనకు చాలా హోప్స్ కూడా ఉన్నాయి ఇన్షాల్లా. అది ఒక మోడల్ హజ్ హౌస్గా ఇన్షాల్లా తయారయ్యిద్ది. టోటల్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ హౌస్ అనేది ఒక మోడల్గా ఇన్షాల్గా తయారు చేసేటట్టుగా మనం కృషి చేస్తాం అనేసి ఈరోజు మనం అందరం నిర్ణయం తీసుకుంటున్నాము. ఇన్షాల్లా దువా చేయండి మీరందరూ కూడా. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మినిస్టర్ ఫారూక్ గారికి, అలాగే మన రాష్ట్ర మైనార్టీ అడ్వైజర్ జనాబ్ అహ్మద్ షరీఫ్ గారికి అందరికీ మనం అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జజాకల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.